మనకొచ్చే డౌట్ ఏంటంటే ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చేయబోతుంది, మధ్య తరగతికి ఏం లాభం, ఉపాధి సమస్యకు పరిష్కారం ఉందా, గవర్నమెంట్ ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తుందంటే భారతదేశ ఆర్థిక సమస్య నిర్ణయించే ఒకే ఒక రోజు, అదే కేంద్ర బడ్జెట్. ఇంగ్లీష్ లో మన యూనియన్ బడ్జెట్ అంటారు. ఆ యూనియన్ బడ్జెట్ కేవలం ఆదాయ వ్యయాల లెక్కలు మాత్రమే కాదు, ఇది ప్రభుత్వ ఆలోచనల ప్రతిబింబం. ఇది రైతు నుంచి పరిశ్రమదారుడి వరకు, యువత నుంచి పెట్టుబడిదారుడి వరకు ప్రతి భారతీయుడి జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాల సమావేశం. దేశం మొత్తం తీసుకునే వల్ల డెసిషన్స్, ఉద్యోగ సృష్టిపై ప్రశ్నలు ఉన్న ఈ సమయంలో అందరూ యూనియన్ బడ్జెట్ పై కన్నేస్తారు అండ్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చేయబోతుంది, మధ్య తరగతికి లాభం ఉందా, ఉపాధి సమస్యకు పరిష్కారం వస్తుందా, భారత ఆర్థిక దిశ ఏ వైపు సాగబోతోంది. వీడియో మొత్తం చూసుకుందాం. వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో మనం కేంద్ర బడ్జెట్ అంటే 2006 కేంద్ర యూనియన్ బడ్జెట్ లో ఏం అంచనాలు వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. డౌట్ కామెంట్ మెసేజ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇది అక్షయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ అంటుంటారు కదా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం ముందుకెళ్తుంది, అమెరికా చైనా ముందుకెళ్తుంది అంటున్నారు కదా. ఆ దేశంలో యూనియన్ బడ్జెట్ ఆ దేశాల్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకేనా, మన ప్రభుత్వం జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది ఒకటే తీసుకొని వీళ్ళకి పరిష్కారం తీస్తుంది. దీనికి చాలా స్కీమ్స్ అయితే తెచ్చే అవకాశం అయితే ఉంది. వీడియో మొత్తం చెప్తాను, పూర్తిగా చూడండి. కొన్ని దేశాల్లో వెనక్కున్నా సరే మన దేశం మొత్తం ముందుకైతే సాగుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, డిజిటలైజేషన్ గా రావడం, వీటిపై ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, పెంచడం, దానిపైన ట్యాక్స్ తక్కువ చేయడం అనేది మన ప్రభుత్వం అనేది కొత్త స్కీమ్స్ అయితే రాబోతుంది, తీసుకురాబోతుంది. ఈకో సిస్టమ్ ని స్టార్ట్అప్ చేయడం, ఇలా ఎక్స్పాండ్ చేయడం, మ్యానుఫ్యాక్చర్ ని అడ్వాన్స్ గా ముందుకు తీసుకుపోవడం, ఒక కంపెనీకి స్టార్ట్ చేయడంలో ఉన్న ప్రాబ్లం అందరికీ ఈక్వల్ గా రాకపోవడం, ఇవన్నీ ముఖ్యమైన ఒక ఛాలెంజెస్ గా తయారైంది. ఇప్పుడు మనం ఫిజికల్ డిసిప్లిన్స్ లేదా గవర్నమెంట్ స్పెండింగ్ నుంచి మాట్లాడుకున్నట్లయితే, అంటే ఫైనాన్షియల్ బడ్జెట్ అంటే బడ్జెట్ మార్కెట్ నుంచి మాట్లాడుకున్నట్లయితే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని మాక్సిమం తగ్గించడం, దేనికి పడితే దానికి సబ్సిడీస్ ని తగ్గించడం, గవర్నమెంట్ కి ఏదైతే ఎక్కువ స్పెండ్ చేయాలని ఇంక్రీజ్ అవుతుంది కారణం అవుతుందో దాన్ని తగ్గించడం, ప్రతిదానికి ట్యాక్స్ కట్టకుండా ఇంకా పెంచకుండా తగ్గించడం, ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కి కారణం అవుతారో వాళ్ళపైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నింటిలో మన యూనియన్ బడ్జెట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ట్యాక్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా మాట్లాడుకుందాం. స్టాండర్డ్ డిడక్షన్ ఇంక్రీజ్ చేయడం, ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాల్సిన అని కొన్ని లాస్ ఉంటాయి కదా అవి మార్చడం, కొత్త ట్యాక్స్ రూల్స్ ని అందరికి అనుకూలంగా అందరికి అర్థమయ్యేలాగా తీసుకురావడం. అసలు గవర్నమెంట్ ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తుందంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా వాళ్ళని ఇంక్రీజ్ చేయడం. ఎందుకంటే ట్యాక్స్ బటన్ అందరి మీద పడకుండా, సో ట్యాక్స్ పేస్ ఇంక్రీజ్ చేస్తే కనుక వాళ్ళ ట్యాక్స్ కంటిన్యూస్ గా కరెక్ట్ కడుతుంటారు కాబట్టి మనకైతే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు జిఎస్టీ స్టేట్స్ ఉంటాయి కదా, జిఎస్టీ స్లాబ్స్ అనేవి అందరికి ఈజీగా అర్థం అవ్వడానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ వాళ్ళు అంటే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటారు కదా, వాళ్ళకి ట్యాక్స్ కట్టకుండా అంటే వాళ్ళు ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అని ఇంపోర్ట్ చేసుకుంటారు కదా వేరే స్టేట్ నుంచి వేరే కంట్రీ నుంచి, సో వాళ్ళకు ఇంక్రిమెంట్ ఇంక్రీజ్ చేయడానికి ఓకేనా, ట్యాక్స్ చాలా తక్కువ పడడానికి ఓకేనా. మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బిల్డింగ్స్ వాటర్ సప్లైస్ ఉంటాయి కదా ఓకేనా, అలాంటివి వీటికి అయితే సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా అయితే మార్చుకోవడం, తగ్గించడం అనేది స్కీమ్ అయితే రాబోతుంది. బిజినెస్ ఈజీగా రన్ చేయొచ్చని, అంటే ఈజీగా రన్ చేయడానికి ఏ ప్రాబ్లం రాకూడదని కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుంది. సో ఇవన్నీ మనం అంచనా వేయొచ్చు ఈ 2006 యూనియన్ బడ్జెట్ లో. ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక మీకు తెలుసు అందరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ గా ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్స్ అనమాట. ఇప్పుడు వాటర్ సప్లై ఓకేనా, కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్స్ మన సప్లై ఉంటాయి కదా, పవర్ సప్లైస్ ఉంటాయి కదా, కామన్ నీడ్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ఎవరైతే మనీ బిజినెస్ ప్రకారంగా ఖర్చు పెడతారో, ఒక సంస్థ ప్రకారంగా ఖర్చు పెడతారో వాళ్ళని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ అనేది మన ఇండియా ఎకనామిక్ గ్రోత్ కి పునాది. 2026 మెయిన్ గా యూనియన్ బడ్జెట్ లో మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, రూరల్ ఏరియాస్ లో నేషనల్ హైవేస్ ఇంకా మెట్రోస్ అండ్ ప్రాజెక్ట్స్ అనేవి రావాలని చెప్పి రైల్వేస్ ని డెవలప్మెంట్ చేయడం లేదా మోడిఫై చేయడం, సిటీస్ లో మెట్రో స్టేషన్స్ కి అనే టికెట్ ప్రైస్ అనేది తక్కువ చేయడం, సముద్రం నుంచి అంటే వేరే దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటాం కదా మెటీరియల్స్ బయట దేశాల నుంచి, సో వాటికి సంబంధించిన ట్యాక్సెస్ ఉంటాయి కదా ప్రైసెస్ అనేవి అవి తక్కువ చేయడం. ఇప్పుడు లాజిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే కనుక అసలు లాజిస్టిక్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ లో ఒక 50 ఇల్లు కట్టాలని టార్గెట్ ఇస్తారన్నమాట. సో ఆ 50 ఇల్లు కట్టాలి కదా, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, వాటర్ సప్లైస్ మన ఉంటాయి కదా, అది ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ఆ ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క ట్యాక్స్ ఉంటుంది. సో ఆ ట్యాక్స్ అన్ని తక్కువ. ఇప్పుడు ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఉంటారు కదా, బిజినెస్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పడకుండా చూడడమే కొత్త స్కీమ్ అయితే రాబోతుంది. ఇంకా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు కదా, ఇప్పుడు ఎక్విప్మెంట్ కి మెటీరియల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు కదా, సో వాళ్ళకి మెయిన్ గా ట్యాక్స్ అయితే చాలా తక్కువ పడాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది. ఇవన్నీ జాబ్స్ క్రియేషన్ చేయడానికి లేదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ స్కీమ్ అనేది. ఇప్పుడు మనం రా మెటీరియల్స్ తయారు చేస్తుంటాం కదా, లైక్ గుడ్స్, మెషినరీ టూల్స్, కొన్ని మెటీరియల్స్ ఉంటుంటాయి కదా,
ఈజీగా లేబర్ ఫ్రీ కావడానికి. సో మనకి ఎక్కువ మ్యాన్ పవర్ ఉంటుంది కదా, సో ఆ మ్యాన్ పవర్ కాకుండా సరే మెషినరీతో మనం అడ్వాన్స్ టెక్నాలజీ మూవ్ అవడానికి మన గవర్నమెంట్ ముందుగా ప్లాన్ చేస్తుంది. 2026 లో మనం మెయిన్ గా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2020 మార్చ్ లో PLI స్కీమ్ లాంచ్ అయింది, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని. ఈ స్కీమ్ లో 4% to 6% ఇంక్రిమెంట్ రావాలని చెప్పి ఒక స్కీమ్ అయితే రాబోతుంది. ఎందుకంటే మైక్రో అండ్ మ్యాక్రో ఇప్పుడు ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు బిజినెస్ ఏమంటారు, కన్స్ట్రక్షన్ బిజినెస్ వాళ్ళు చేస్తుంటారు కదా, వాళ్ళకైనా ఎక్స్పోర్ట్స్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాక్స్ తక్కువ కట్టాలంటే ఇవంతా ప్లానింగ్ అనమాట. సో ప్రతి దానికి ఒక లింక్ అయితే ఉంటుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా. ఇంకా వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఉంటాయో ఆ మాక్సిమం తక్కువ చేయడం అనేది మన ప్రభుత్వంతో ఆలోచిస్తుంది. అసలు అయితే మన MSME పైన, అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పైన మన గవర్నమెంట్ అయితే స్పెషల్ ఫోకస్ అయితే ఆలోచిస్తుంది చెప్పాలంటే. సో ఇవన్నీ మెయిన్ కీలక పాత్ర మీద పోషిస్తుంది. ఇండియా ఇస్ డెవలపింగ్ అంటే అంటుంటారు కదా అందరూ, అది నిజం, అది డెవలపింగ్ అవుతుంది, ఫస్ట్ కొంచెం టైం పడుతుంది. అది ఎలా చెప్తాను పూర్తిగా వినండి. ఇప్పుడు మనం రెగ్యులర్ గా ట్యాక్స్ కడుతుంటారు కదా, ట్యాక్స్ పేస్ ని జస్ట్ వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి మనం. సో వాళ్ళు ట్యాక్స్ కడుతూ ఉంటారు టైంకి. సో మిగతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ట్యాక్స్ అంతా ఇంపాసిబుల్, ఓకేనా. మెయిన్ గా ట్యాక్స్ మీద ఇన్సెంటివ్స్ అయితే రావాలనుకుంటారో వాళ్ళ ట్యాక్స్ పేస్, అంటే వాళ్ళకి అనుకూలంగా అన్ని ఉండాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి కావాల్సిన రిసోర్సెస్ పైన ఇన్సెంటివ్స్ అండ్ మెటీరియల్స్ తీసుకురావాలని ఒక ఆర్గనైజేషన్ లో స్టార్ట్ చేయబోతుంది. ఇంకా AI అండ్ సెమీ కండక్టర్స్ టెక్నాలజీ మీద బూస్ట్ చేయడానికి మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అందరూ డిజిటల్ పబ్లిక్ డెవలప్మెంట్ కి కారణం అవ్వాలని మన ప్రభుత్వం అయితే ప్లానింగ్ లో ఉంది. ఇంకా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక, అగ్రికల్చర్ అనేది అంటే వ్యవసాయం అనేది మన భారతదేశానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది. వీటి నుంచి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అగ్రికల్చర్ టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బయోటెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ఎఫిషియన్సీ, వాటి స్టెబిలిటీని మెయిన్ గా ఇంక్రీజ్ చేయడానికి మన ప్రభుత్వం అయితే ప్లానింగ్ లో ఉంది. వాటికి సంబంధించిన మెషిన్స్ ఉంటాయి కదా, సో ఆ మెషిన్స్ తెప్పించుకుంటే కనుక మన మ్యాన్ పవర్ తగ్గుతుంది. మెషిన్స్ తో మనం ప్రొడక్షన్ కి ఎక్కువ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం ప్లానింగ్ లో ఉంది. మన దేశంలో రైతులకి ఇన్కమ్ ఎక్కువ ఇంక్రీజ్ చేయడానికి. ఇంకా కొన్ని విలేజెస్ లో డెవలప్మెంట్ కాలేదు, సో కొన్ని విలేజెస్ లో మాత్రం రోడ్డు కట్టడాలు, బిల్డింగ్స్, హాస్పిటల్స్ ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ మనకు ప్రభుత్వం అయితే ప్లానింగ్ లో ఉందంట. వీటి పైన అయితే మెయిన్ అయితే ఫోకస్ చేయబోతుంది ఈ 2020 మెయిన్ బడ్జెట్ లో. మనకు కావాల్సిన సరుకులు, ప్రొడక్ట్స్ ని డెవలప్మెంట్ చేయడం. ఒక కంపెనీలలో వర్క్ చేస్తున్నప్పుడు నీ టార్గెట్ ని పెట్టినప్పుడు, నీ పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నీకు అప్రిషియేషన్ చేస్తారు లేదా నీకు ప్రమోషన్ ఇస్తారు. అలాగే ఆ అప్రిషియేషన్ ఇప్పుడు ఆ కంపెనీ పరంగా కాకుండా ఒక్కొక్క స్కీమ్ తీరబోతుంది. స్టూడెంట్ స్కీమ్ అంటే ఎంప్లాయ్ స్కీమ్ అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా చెప్పాలని చెప్తాను వినండి. సో నీకు ఆ కంపెనీ ప్రకారంగా కాకుండా గవర్నమెంట్ స్కీమ్ లాంటిది అనమాట. సో కంపెనీలో చేస్తున్నట్టు నీకు ఉంటుంది, ఐడి ఉంటుంది. సో జస్ట్ నీ ఐడి లాగ్ చేస్తే కనుక నీకు ఏవైతే మంత్లీ బట్టి టార్గెట్ రీచ్ అవుతావో సపరేట్ గా అమౌంట్ పడాలని, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటావో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్యాక్స్ పేస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా చేసినప్పుడు మీకు మ్యాన్ పవర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక ప్రాఫిట్ కావాలి, అమౌంట్ కావాలి అవునా, ఒక స్టార్ట్అప్ చేయడానికి. సో దానికి సంబంధించిన మ్యాన్ పవర్ కావాలి, ఒక ఎంప్లాయ్కి శాలరీ ఇవ్వాలి, అలా హెల్ప్ చేయడానికి. సో ట్యాక్స్ అలా తక్కువ కట్టాలని చెప్పి మన ప్రభుత్వం అయితే ప్లాన్ అయితే ఉంది. పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్, మెడికల్స్ కి ఒక కొత్త కమ్యూనిటీ పెట్టడం, కొత్త రోగాలు రాకుండా అంటే ముందే జాగ్రత్త తీసుకోకుండా ఎమర్జెన్సీ టైం అయినప్పుడు కరెక్ట్ తొందరగా రెస్పాండ్ అవ్వడానికి ఒక స్కీమ్ అయితే రాబోతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ ప్రాంతం హెల్త్ తీసుకోలేరు కొన్ని సందర్భాల్లో. సో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే మీకు వచ్చే శాలరీలో ఒక 5% to 10% మాత్రం కట్టడానికి అయితే స్కీమ్ అయితే రాబోతుంది. ఒక కొత్త ఆర్గనైజేషన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేరు కాబట్టి, ఓకేనా. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న, అందరూ తీసుకోవాల్సిందే. డిజిటల్ హెల్త్ మిషన్స్ మెయిన్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మార్ట్ వాచ్ ఉంటుంది. స్మార్ట్ వాచ్ లో మన ఫిట్నెస్ అనేది ట్రాక్ చేయొచ్చు. నీ హార్ట్ బీట్, నీ బ్లడ్ ప్రెషర్, నీ మూవ్మెంట్, నీ చెస్ట్, ఇవన్నీ నువ్వు ట్రాక్ చేయొచ్చు అనమాట. సో అడ్వాన్స్ టెక్నాలజీ అనేది మనం ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. వాటిపైన కూడా ట్యాక్స్ అనేవి చాలా తక్కువ కారణం అయితే అవ్వాలని గవర్నమెంట్ మెయిన్ కీ అయితే ప్లే చేస్తూ చెప్పాలంటే. అందరికీ సమానంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ ని తీసుకురావడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ లో ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇప్పుడు నా ప్రెసెంట్ జనరేషన్ 2026 కాబట్టి 30 years బ్యాక్ చూసుకుంటే చైనాలో మాత్రం అక్కడ స్కూల్స్ లో వాళ్ళకి బోర్డ్ అని తీసేశారు. ఓన్లీ ట్యాబ్స్ అనమాట, ఆన్లైన్ త్రూ ఓన్లీ డిజిటల్ క్లాసెస్ అంటారు, ఓకేనా. సో వాళ్ళకి సపరేట్ గా ట్యాబ్ ఇచ్చి గవర్నమెంట్ అనేది వాళ్ళకి సపరేట్ ఐడి ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఆ స్టూడెంట్స్ లెసన్స్ మాత్రమే వాళ్ళకి ఆన్లైన్ అన్ని అప్డేట్, లంచ్ బ్రేక్, క్లాసెస్, ఎక్స్ట్రా క్లాసెస్ అన్ని మిడ్ ఎగ్జామ్స్, ఓకేనా. అవన్నీ ఆ ట్యాబ్ లోనే మాత్రం ఆన్లైన్. వాళ్ళకి పెన్ పట్టుకోరు, బుక్ పట్టుకోరు, జస్ట్ ట్యాబ్ లో చదువుకుంటారు, దానిలోనే ఎగ్జామ్ రాస్తారు. సో అలాగే మన ఇండియాలో కూడా రావాలని చెప్పి మన ప్రభుత్వం అయితే ప్లానింగ్ అయితే ఉంది. ఇప్పుడు అందరికీ తెలుసు పొల్యూషన్ పెరిగిపోతుంది. అందుకే వాటికి సంబంధించిన ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే బ్యాటరీకి సంబంధించిన వెహికల్స్ అనేది రాబోతుంది, గో గ్రీన్ అని, ఓకేనా. సో ఈ వెహికల్స్ అనమాట బై 2030 వరకు మేబీ ఒక 60 to 70,000 వెహికల్స్ అనేవి మన ఇండియాకి రావాలని చెప్పి ఒక సిగ్నేచర్ అయితే పెట్టారు, ఓకేనా. స్కీమ్ అయితే వచ్చేసింది, ఆల్రెడీ జియో పాస్ అయిపోయింది, ఓకేనా. సో అందరికీ తెలుసు కార్స్, ఆటోస్, బస్సెస్, ఈవెన్ సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రన్ అవుతుంది. కానీ వాటిపైన కూడా 30% అంటున్నాను, మీకు వచ్చే శాలరీలో మాత్రం కట్టాలని చెప్పి ఒక స్కీమ్ అయితే రాబోతుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలి. బికాస్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పెట్రోల్, ఒక వెహికల్ ఖచ్చితంగా ఉండాలి. పెట్రోల్ ఖచ్చితంగా ఏదైనా ఒక టైంలో మీరు అఫోర్డ్ చేయలేదు. సో ఆ టైంలో కరెంట్ ఉంది కాబట్టి, పవర్ ఉంది కాబట్టి
సో మనం పవర్ తో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ రన్ చేయొచ్చు, మనం చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇండియాలో 30% కి ప్రైవేట్ కార్స్ కి, 70% కమర్షియల్ వెహికల్స్ కి, ఇంకా 80% 2 or 3 or 4 వెహికల్స్, 4 వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి. సో 80% మాత్రం మినిమం ఉండాలి మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక రూల్ అయితే తీసుకురాబోతుంది ఖచ్చితంగా 100% అయితే రాబోతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా మన గ్లోబల్ వార్మింగ్ చాలా పెరిగిపోతుంది. ఓకేనా, ఇప్పుడు సముద్రంలో షిప్స్ అనేవి ఆయిల్ రీఫైన్ చేస్తుంది, ఆయిల్ తవ్వి ఆయిల్ బయట ఎక్స్ట్రాక్ట్ చేసి అదే ఆయిల్ వేస్టేజ్ ని మనం దానికి ఎక్స్ట్రా వేస్టేజ్ ఎక్స్ట్రా చేసి అదే వేస్టేజ్ ని మనం అదే వాటర్ లో పోస్తున్నాం. ఓకేనా, సముద్రం మధ్యలో పోస్తున్నాం. అది ఏమవుతుంది, కింద చేపలు ఇవన్నీ చనిపోతున్నాయి. ఓకేనా, సో చేపలు పడిపోవడం వల్ల మీకు చనిపోవడం వల్ల మీకు ఇష్యూ ఏంటి, ఆ సముద్రంలో మనకి ఏందని అనుకోవచ్చు. ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా, సో దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఓకేనా, చేపలు ఇస్ మెయిన్ థింగ్ చెప్పాలంటే. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆయిల్ రీఫైన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వేస్టేషన్ వాటర్ లో పోసి ఆయిల్ తీసుకొని ఒక ప్యాకింగ్ లో దానికి ఎంఆర్పి బాగా నచ్చింది ఎంఆర్పి సెట్ చేసుకుంటారు. దానిపైన ఇంత ట్యాక్స్, ఇంత గవర్నమెంట్ కి ట్యాక్స్ వేయాలి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ట్యాక్స్, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ట్యాక్స్ సపరేట్ గా ఉండాలి. సో దానిలోనే నీకు డూప్లికేట్ తయారు చేసి సపరేట్ గా రేట్ పెట్టి చిన్న చిన్న కంపెనీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, 10 కంపెనీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మెయిన్ ఒరిజినల్ కంపెనీ వేరు ఉంటుంది, ఒరిజినల్ కంపెనీ కింద వాళ్ళకి డూప్లికేట్ కంపెనీస్ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి బినామీ పేరు. సో సపరేట్ గా అంపి ఈ వీటిపైన ఇవన్నీ ఎక్స్ట్రా ట్యాక్స్ తక్కువ చేయాలని చెప్పి సో డూప్లికేట్ కంపెనీస్ ఎవరైతే వాళ్ళు చేస్తుంటారో వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని ఒక స్కీమ్ అయితే రాబోతుంది. నాకు తెలిసి ఇంకో 25 years లో తర్వాత మాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క గల్లీలో మినిమం ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రాబోతుంది. ఇప్పుడు మనకు గ్రీన్ హైడ్రోజన్ అంటే GH2 ఏదైతే వాటర్ నుంచి ఎలక్ట్రాలిసిస్ చేసి ప్రొడ్యూస్ చేస్తామో అది చాలా హెల్తీ అన్నమాట. అది గ్లోబల్ వార్మింగ్ చాలా తగ్గిస్తుంది. అది చాలా బెస్ట్ చెప్పాలంటే. ఇవన్నీ మనం 2026 బడ్జెట్ లో, యూనియన్ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన క్లైమేట్ ని ఫ్రెండ్లీ క్లైమేట్ మార్చడానికి మన గవర్నమెంట్ అయితే చాలా ప్లానింగ్ లో ఉంది. ఇది మనతో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2026 యూనియన్ బడ్జెట్ లో. అందరికీ డౌట్ రావచ్చు, గవర్నమెంట్ అంటే ఈజీ ఎలా చేస్తుంది, వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళకి ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అనేది నేను వివరంగా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. మన గవర్నమెంట్ మాక్సిమం మన గురించి ఆలోచిస్తుంది, మన హెల్త్ గురించి ఆలోచిస్తుంది. ఒక ఈ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు వాళ్ళకు తీసుకున్న డెసిషన్స్ వల్ల మనకైతే పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో తెలియక, అయితే పాజిటివ్ వస్తే ఏం చేయాలి, ఒకవేళ నెగిటివ్ వస్తే ఏం చేయాలని చెప్పి సో మనం తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ ముందుగా ఆలోచిస్తుంది. ఇంకా మెయిన్ మన మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సేవింగ్స్ అనమాట, మెయిన్ సేవింగ్స్. సో ఇప్పుడున్న లొకేషన్ ఇప్పుడున్న జనరేషన్ లో మన GST అని తెలుసు అందరికి. సో ఒక ఫ్యూ ఇయర్స్ కింద GST వచ్చేసింది. సో ప్రతి ప్రోడక్ట్ పైన మనకు GST కష్టంగా కడతాం. అవునా, సో ప్రతి ట్యాక్స్ కట్టాల్సిందే మనం. సో నీ నెలకొచ్చే జీతంలో నీకు ఎంత కట్ అవుతుంది, ఎంత పేమెంట్ ఉంటుంది, ఎంత కట్టాలి, సో నెలాఖరికి మీకు కరెంట్ బిల్స్, పవర్ కట్స్, వాటర్ బిల్స్ ఇవన్నీ చూసుకుంటాం కదా, హోమ్ రెంట్. సో ఇవన్నీ తక్కువ మన బర్డెన్ పడకుండా ఒక స్కీమ్ అయితే రాబోతుంది. ఈ వీడియో నీకు ఏం చెప్తున్నానంటే 2026 మన యూనియన్ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ముందుకు సాగడానికి, అంటే మన దేశం అనేది ముందుకు సాగడానికి అది తీసుకున్న స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో మనం వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్ ని మాత్రం మనం గౌరవించాలి. నా మాటల్లో నేనేం చెప్తున్నానంటే, అంటే నా ఒపీనియన్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది చాలా మంది అది చేస్తాను కొన్ని స్కీమ్స్ చెప్తుంటారు కదా స్టేజ్ మీదకి వచ్చి, అలాగైతే కాదు. ఓకేనా, సో ఎవరైతే ఇప్పుడు చూపిస్తారో చూపిస్తారో వాళ్ళకి మనం ఓటింగ్ అయితే వేయాలి. ఇప్పుడు మనం స్టేజ్ మీద వచ్చి ఒక స్పీచ్ ఇస్తున్నాం కదా, అది చేస్తాను చెప్పి, సో అలా కాకుండా ఎవరైతే చెప్పి చేస్తారో వాళ్ళకి మనం ఓటింగ్ అయితే వేయాలి. సో అలా మనం ఎన్నుకుంటేనే మనం ఎలక్షన్స్ కి వెళ్తే మనం ఓటింగ్ ఇస్తాం కదా, సో మనం వేసే ఓట్ పైనే మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే చెప్పింది అన్ని చేస్తారో వాళ్ళని మనం గుర్తు పెట్టుకోవాలి. సో వాళ్ళకి ఓటింగ్ వేయాలి. చూద్దామని ఫ్యూచర్ లో ఏమేమి స్కీమ్స్ అయితే వస్తాయో. నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు 2026 యూనియన్ బడ్జెట్ లో మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో రాయండి. మీ యూనియన్ బడ్జెట్ లో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ కామెంట్ లో రాయండి. ఓకేనా, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో కష్టంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకో చూస్తున్నారు, రెస్పాన్స్ బాగా వస్తుంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్ అవుతుంది, నాకు ఇంకా వీడియో చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ చాలా పెరిగిపోతుంది. కాబట్టి కష్టంగా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి కష్టంగా వస్తాయి ఫ్యూచర్ లో. నెక్స్ట్ వీడియో లో కలుద్దాం. దిస్ అక్షయ్ కుమార్, గుడ్ బై.